హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మల్లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షి న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్స్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ వచ్చేసి డేట్ 2 సెప్టెంబర్ 2020కి సంబంధించింది. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసేటటువంటి విషయాలు బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే కనుక తెలుగులో వినడానికి ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వీడియో. మరి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఫస్ట్ వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దెన్ అసైన్మెంట్, దాని తర్వాత ఎడిటోరియల్, వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ వన్ మనకి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటో మనం చూస్తే కనుక ఈరోజు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇది మనకి పాలిటీ రిలేటెడ్, ఇండియన్ పాలిటీ రిలేటెడ్, యూపీఎస్సీ 1993లో అడిగినటువంటి క్వశ్చన్. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అనర్హుడు అవుతాడు ఎప్పుడు? ఫస్ట్ వన్, అతనే ఈ యొక్క పోటీలో ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, అంటే రాష్ట్రపతికి పోటీ చేస్తే. సెకండ్ వన్, అతను ఈ యొక్క అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్నట్టయితే కనుక. థర్డ్ వన్, ఇఫ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, అప్పర్ హౌస్, అంటే అతను కౌన్సిల్లో సభ్యుడైతే కనుక, అతను ఈ యొక్క ఆపద్ బాంధు ముఖ్యమంత్రి అయితే కనుక, అయితే టేక్ కేర్ మినిస్టర్ అయితే కనుక. సో మరి వీటిలో ఏది రైట్ ఆన్సర్ మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్లో ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనేది డిస్కస్ చేయండి స్టూడెంట్స్. ఓకే, దెన్ ఈరోజు మనం డీటెయిల్డ్ అనాలిసిస్లో బేసికల్లీ ఈ యొక్క 3 ఆర్టికల్స్ ఎడిటోరియల్లో కవర్ చేస్తాం. ఫస్ట్ వన్, ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీంకోర్టు యొక్క ఎలాంటి తప్పులు చేసింది సుప్రీంకోర్టు అనేది మనం డిస్కస్ చేస్తాం. దెన్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఏషియాలో ఉన్నటువంటి ఆహార భద్రత. దాని తర్వాత మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనం తిరిగి ఈ యొక్క దీన్ని వృద్ధి బాట పట్టించే విధంగా మనం చేయొచ్చు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. దాని తర్వాత ఈ యొక్క 5 ఆర్టికల్స్ని మనం వన్ లైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ప్రాథమిక హక్కుకు దిక్కేవారు. ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయింది స్టూడెంట్స్. ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ కేసులో ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కారణ అనేటటువంటి విషయంలో సుప్రీంకోర్టు తను గతంలో చెప్పినటువంటి విలువలను ఏ విధంగా ఉల్లంఘించింది అని డిస్కస్ చేస్తూ, గతంలో ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలు ఏంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తూ, ఇక దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్, ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. మరి లెసన్ ప్లాన్, ఈ యొక్క ఆర్టికల్లో మనం డిస్కస్ చేసేది నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్, దాంతోపాటు ఈ యొక్క కోర్టు ధిక్కరణ అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఏ విధంగా విరుద్ధంగా ఉంటుంది అని, దాని తర్వాత ఈ యొక్క ముల్గాంకర్ ప్రిన్సిపల్స్, అసలే ముల్గాంకర్ ప్రిన్సిపల్స్ అంటే ఏంది డిస్కస్ చేద్దాం ఈ యొక్క కోర్టు ధిక్కరణకు సంబంధించి. దెన్ కోర్టు ధిక్కరణ విషయంలో కోర్టు ధిక్కరణకి సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టు గతంలో ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది, అంటే ఈ యొక్క గత చరిత్రలో ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది, దాంతోపాటు ఈ యొక్క కోర్టు ధిక్కరణకు సంబంధించి రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఈ యొక్క మన రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి డిస్కషన్ జరిగింది అని డిస్కస్ చేసిన తర్వాత, కోర్టు ధిక్కరణకు సంబంధించి వివిధ దేశాలు ఫాలో అవుతున్నటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయని డిస్కస్ చేసి ఫైనల్గా మనం కంక్లూజన్ రిమార్క్స్ని డ్రా చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక, సుప్రీంకోర్టు ఈ యొక్క కోర్టు ధిక్కరణ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బేసికల్లీ అసలు కోర్టు ధిక్కరణ కన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దేశంలోని న్యాయ వ్యవస్థలన్నీ కూడా పౌరులకు కల్పించబడినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని కాపాడాలి. ఒకవేళ ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు
పౌరుల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇన్ కేస్ వైలేట్ చేసినట్టయితే కనుక ఆ చట్టాలని చెల్లకుండా చేయడం, ఆ చట్టాలను కొట్టివేయడం న్యాయస్థానాల యొక్క ప్రాథమిక విధి అని చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. అంటే దీన్ని బట్టి వ్యక్తుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడంలో సుప్రీంకోర్టు ఎలాంటి ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తాయో మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో మరి ఇప్పుడు మనం ప్రశాంత్ భూషణ్ కేసును తీసుకున్నట్టయితే కనుక ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి వ్యతిరేకంగా ఏ విధంగా పాల్పడిందో చూద్దాం ఒకసారి. సో న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి ట్వీట్లు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు భావించడం అనేది సుప్రీంకోర్టు గతంలో తాను చెప్పినటువంటి ఆదర్శాలకు భిన్నంగా వ్యవహరించినట్టయింది స్టూడెంట్స్. దాంతోపాటు సుప్రీంకోర్టు 1978 సంవత్సరంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ నేతృత్వంలో ఇచ్చినటువంటి ముల్గా వంకర్ సూత్రాలని న్యాయస్థానాలు పాటించాలి. అసలు ఈ ముల్గా వంకర్ ప్రిన్సిపల్స్ ఏంటి? అసలు సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని కోర్టు ధిక్కారణ శిక్ష అతను పాల్పడ్డాడా లేడా అని ప్రకటించడానికి సుప్రీంకోర్టు కొన్ని ప్రిన్సిపల్స్ని ప్రకటించింది. వాటిని ముల్గా వంకర్ ప్రిన్సిపల్స్ అంటారు. అవేంతో చూద్దాం స్టూడెంట్స్. ఈ ముల్గా వంకర్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ అసలు ఇది ఎలా వచ్చిందంటే ఈ ముల్గాంకర్ వర్సెస్ అన్నోన్ అనేటువంటి కేసు 1978లో ఫస్ట్ ఈ జడ్జిమెంట్లో రావడం జరిగింది స్టూడెంట్స్. ముల్గాంకర్ అనే వ్యక్తి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఎడిటర్ అన్నమాట. మరి ఇతను న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆర్టికల్ని సిజేఐ అప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎంహెచ్ బేగ్ ఇతను ఈ ఆర్టికల్ కోర్టు ధిక్కారణకి కోర్టు ధిక్కారణ పరిధిలో ఉంది అని ఈ కేసును టేకప్ చేయడం జరిగింది. బట్ ఆఫ్ కోర్స్ ఈ యొక్క 3 బెంచ్లో ఉన్నటువంటి జడ్జిలు ముగ్గురు ఉంటాయి కనుక అందులో ఇద్దరు జస్టిస్ పి కైలాసం అండ్ కృష్ణ అయ్యర్ వీళ్ళిద్దరు కూడా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు అని వ్యాఖ్యానించారు. సిజే ఎంహెచ్ బేగ్ మాత్రం దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది జడ్జిలు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు అన్నారు కాబట్టి ఇతనిపైన కేసు ఏం నమోదవ్వలేదు, ఇతనికి శిక్ష కూడా ఏం పడలేదు స్టూడెంట్స్. మరి ఈ రూలింగ్లో వీళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు మనం ముల్గాంకర్ ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా, అసలు ఏంటి ముల్గాంకర్ ప్రిన్సిపల్స్ చూద్దాం స్టూడెంట్స్. ఈ రూలింగ్లో ఏం చెప్పారంటే ఈ యొక్క కోర్టు ధిక్కారణ అనేటటువంటి దాన్ని చాలా పరిమిత సంఖ్యలో, చాలా పరిమిత సమయంలో, చాలా పరిమిత సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి. దాంతోపాటు ఈ యొక్క కోర్టు ధిక్కారణ అనేటటువంటి ఏదైతే ఈ యొక్క ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే కనుక కోర్టు పైన సీరియస్ అటాక్ కానీ చేసినప్పుడు, దాంతోపాటు ఈ యొక్క కోర్టు తన విధులను నిర్వర్తించే విషయంలో ఎవరైనా కావాలని అడ్డుపడినట్టయితే అట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క కోర్టు ధిక్కారణ అనేదాన్ని ఉపయోగించాలి. అదే ఏవైతే కనుక అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి తప్పుల విషయంలో ఈ యొక్క కోర్టు ధిక్కారణను కోర్టులు ప్రయోగించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ఇంకేం చెప్పిందంటే సుప్రీంకోర్టు ప్రతి చిన్న విషయానికి కూడా ఇరిటేట్ అయిపోయి ఇంటాలరెన్స్ అంటే అసహనాన్ని ప్రదర్శించకూడదు అని కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మరి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ ఉండాలా లేదా అనేది మన రాజ్యాంగ పరిషత్తులో దీనిపైన డిబేట్ కూడా జరిగింది స్టూడెంట్స్. మీకు ఐడియా ఉండాలి, కాన్స్టిట్యూషన్ని రాసింది ఎవరు స్టూడెంట్స్? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్టూడెంట్స్. ఓకే, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పర్టికులర్గా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ అపాయింట్ అయింది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు? ఆన్సర్ చేయండి. మరి యొక్క కోర్టు ధిక్కారణ చట్టం మన భారతదేశ నేపథ్యంలో ఫస్ట్ 1926లో తీసుకొచ్చారు. దాని తర్వాత 1949లో భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క చర్చల్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మన వాక్ స్వాతంత్రానికి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఏదైనా భంగం కలుగుతుందేమో అని చెప్పేసి కూడా డిస్కస్ చేశారు. కాకపోతే
ఈ యొక్క కోర్టుల్లో న్యాయపాలన అనేది ఈ యొక్క సజావుగా జరగాలంటే ఇలాంటి చట్టాలు ఒకటి ఉండాలని చెప్పేసి దీనికి ఈ చట్టానికి మద్దతు లభించింది. దాని తర్వాత 1971లో ఈ చట్టానికి కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సవరణలు ఈ యొక్క ప్రతిపాదించి కొత్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలో మనం ఫాలో అవుతున్నటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి చట్టం ఎప్పుడు వచ్చింది? 1971. మరి ఈ యొక్క కోర్టు ధిక్కరణ గురించి రాజ్యాంగ పరిషత్తులో డిస్కస్ చేసిన తర్వాత రాజ్యాంగంలో దీన్ని ఏ ఆర్టికల్స్లో ఉంచారంటే ఫస్ట్ వన్ ఆర్టికల్ 129. ఆర్టికల్ 129 ప్రకారము ఈ యొక్క సుప్రీంకోర్టుకి కోర్టు ధిక్కరణ విషయంలో ఎవరినైనా శిక్షించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 142(2) దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కోర్టు ధిక్కరణకు పాల్పడినప్పుడు ఆ కోర్టు ధిక్కరణ కేసులో ఇన్వెస్టిగేషన్ని సుప్రీంకోర్టు ఆదేశించవచ్చు. ఆర్టికల్ 215 ఏంటంటే హైకోర్టులకు కూడా ఈ యొక్క కోర్టు ధిక్కరణ విషయంలో చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఇవన్నీ కూడా మన భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ యొక్క రకమైనటువంటి రక్షణలు అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. కాకపోతే ఇక్కడ మీరు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి వర్డ్ ఎస్పెషల్గా మన భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ యొక్క మెన్షన్ చేయబడి లేదు స్టూడెంట్స్. నెక్స్ట్ మరి వేరే దేశాలను చూసినట్టయితే కనుక ఆస్ట్రేలియా కోర్టు ఏం చెప్పిందంటే 1992లో ఒక వ్యక్తి ఎలాంటి దురుద్దేశాలు లేకుండా, అంటే ఎలాంటి ఇంటెన్షనల్గా కాకుండా రీజనబుల్గా విమర్శించినట్టయితే అతనికి కోర్టు ధిక్కరణ అనేది వర్తించదు అని ఆస్ట్రేలియా హైకోర్టు చెప్పింది. అలానే ఈ యొక్క కోర్టు ధిక్కరణ చట్టం అనేది వాక్ స్వాతంత్రానికి అవరోధనగా ఉంది అంటూ బ్రిటన్లో ఈ యొక్క కోర్టు ధిక్కరణ చట్టం అనే దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది స్టూడెంట్స్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే న్యాయస్థానాలు ఈ యొక్క సాహేతుక విమర్శ అంటే రీజనబుల్ క్రిటిసిజంకి, దాంతోపాటు ఇంటెన్షనల్గా ఒక వ్యవస్థని డ్యామేజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశానికి, రెండు ఉద్దేశాలకు మధ్య ఉన్నటువంటి తేడాను న్యాయస్థానాలు గుర్తించాలి. దాంతోపాటు న్యాయస్థానాలు కోర్టుల యొక్క గౌరవాన్ని కాపాడుతూనే ఈ యొక్క వ్యక్తులకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా మద్దతిస్తూ ఈ రెండు విషయాల మధ్యలో ఈ యొక్క సమన్వయాన్ని సాధించడంలో న్యాయస్థానాలు కీలక పాత్రను పోషించాలి. న్యాయపాలనకు ముప్పు ఏర్పడినప్పుడే ఈ యొక్క న్యాయస్థానాలు శిక్షించగలిగే తరహా ఉన్నటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ అనేది ఉండాలి. అప్పుడే ఈ యొక్క కోర్టుల గౌరవం పెంచుతుంది. అంటే కోర్టులకు నిజంగా ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఈ యొక్క కోర్టు ధిక్కరణ అనేటటువంటి ఆయుధాన్ని వాడాలి. అలా అయితేనే కోర్టు యొక్క గౌరవం అనేది పెరుగుతుంది స్టూడెంట్స్. ఈ విధంగా ఈ ఆర్టికల్లో మనం ఇంట్రడక్షన్, దాంతోపాటు ఈ యొక్క కోర్టు ధిక్కరణ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఎందుకు విరుద్ధంగా ఉంది చెప్తూ, దాంతోపాటు మొల్గాంకర్ ప్రిన్సిపల్స్, రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి డిబేట్ ఏంది, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రక్షణలు ఏంది, దాంతోపాటు వేరే దేశాల్లో ఏం ఫాలో అవుతున్నారు అని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కంక్లూజన్ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి మన నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసినట్టయితే కనుక మన నెక్స్ట్ ఆర్టికల్లో ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ఏషియా. ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే ఇక్కడ మీకు తెలుగులో అర్థం కావాల్సింది ఆహార అభద్రత. అంటే ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో ఆసియా ఖండంలో ఆహార అభద్రత ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. మరి అసలు ఫస్ట్ మనం ఆహార అభద్రత అంటే ఏందో అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఆహార భద్రత అంటే ఏందో తెలియాలి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ? ఆహార భద్రత అంటే ఏంటి? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఈ యొక్క ఆహార భద్రత అంటే ఏంటి అంటే ప్రజల అందరికీ కూడా అన్ని సమయాలలో, ఆల్ ద టైమ్స్, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆల్ ద పీపుల్, ప్రజలందరికీ కూడా ఆల్ టైమ్, అన్ని సమయాలలో ఫుడ్ దొరకాలి. ఎలాంటి ఫుడ్? అది కూడా ఎలాంటి ఫుడ్ అంటే ఈ యొక్క
సేఫ్, దాంతోపాటు న్యూట్రిషియస్ ఫుడ్, అంటే ప్రజలందరికీ అన్ని సమయాలలో ఫుడ్ దొరకాలి. ఎందుకోసం? ప్రజలు యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్ యొక్క చురుకైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి. అంటే ప్రజలందరికీ అన్ని సమయాల్లో అవసరమైనటువంటి ఆహారం లభించాలి. దానివల్ల ప్రజలకి యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్ ఉంటుంది. దీన్నే మనం ఫుడ్ సెక్యూరిటీ అంటాం. మరి దీనికి ఫుడ్ సెక్యూరిటీకి ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఎవరంటే యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ. యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ వీళ్ళు ఈ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆహార భద్రత అనేది ఏ విషయాలపైన ఆధారపడుతుంది? ఆహార భద్రత అనేది 3 విషయాలపైన ఆధారపడుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఫుడ్ అవైలబిలిటీ అంటే ఆహార లభ్యత. ఆహారం అవైలబుల్ ఉంటేనే కదా ఆహార భద్రత ఉండేది. నెక్స్ట్ ఫుడ్ యాక్సెస్ అంటే ఈ యొక్క ఫుడ్ని ఏ విధంగా ప్రజలు దీన్ని కొనుక్కోగలుగుతున్నారు, అంటే దీని యొక్క ప్రైస్ కానీ లేదా ఇది అందుబాటులో ఉండడం కానీ ఇలాంటిది అనమాట. ఫుడ్ యాక్సెస్ అంటే ప్రజలు తమకు అవసరమైనంత మొత్తంలో ఈ యొక్క ఆహారాన్ని పొందగలుగుతున్నారా లేదా. దాంతోపాటు ఫుడ్ యూటిలైజేషన్ అంటే వీళ్ళకు దొరికినటువంటి ఆహారాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అంటే వీళ్ళు కుక్ చేసుకోవడానికి సరైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, దాంతోపాటు ఆహారాన్ని దాచుకోవడానికి సరైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, దాంతోపాటు ఈ యొక్క కుటుంబంలో అందరికీ సమానంగా పౌష్టికాహారం అందుతుందా లేదా. ఇలా ఈ 3 విషయాలు కూడా ఫుడ్ అవైలబిలిటీ, ఫుడ్ యాక్సెస్, ఫుడ్ యూటిలైజేషన్ అనే 3 విషయాలు కూడా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ప్రభావితం చేస్తాయి స్టూడెంట్స్. మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకి 1947 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకి యొక్క ఆహార భద్రత అనేది లేదు స్టూడెంట్స్. ఆహార భద్రత అనేది లేదు. ఎప్పుడైతే కనుక మనకు 1960s కరువు వచ్చిందో ఆ యొక్క కరువు తర్వాత మనం అమెరికా నుండి USA నుండి ఈ యొక్క గోధుమల్ని దిగుమతి చేసుకున్నాం. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇలా అమెరికా నుండి మనం గోధుమలు దిగుమతి చేసుకున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ పేరేంది మీరు ఆన్సర్ చేయండి. ఇలా 1960లో మన భారతదేశంలో ఉన్నటువంటి వీక్నెస్ అనేది మనకు అర్థమైంది. దాని తర్వాత మనం ఏం చేసామంటే ఈ యొక్క 1960s ఎండింగ్లో, దాంతోపాటు 1970sలో మన భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ అనేది స్టార్ట్ చేసాం స్టూడెంట్స్. గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడం జరిగింది, ఒక హరిత విప్లవం అనేది. ఈ గ్రీన్ రివల్యూషన్ వల్ల మనం ఆహార ధాన్యాల్లో ప్రొడక్టివిటీని ఉత్పాదకతను కూడా పెంచడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క 1980sలో ఆపరేషన్ ఫ్లడ్లో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో ఈ యొక్క వైట్ రివల్యూషన్ తీసుకొచ్చి ఈ యొక్క మిల్క్ పాల ఉత్పత్తిని కూడా పెంచడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క 2000 సంవత్సరం తర్వాత ఏం తీసుకొచ్చాం మనం, ఈ యొక్క బీటీ కాటన్ ఉత్పత్తి పెంచి మనం ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి కాటన్ ఎగుమతి దేశంగా కూడా మనం అవతరించడం జరిగింది. ఈ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా భారతదేశం అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ వచ్చింది. సో కోర్స్ ఈ ఆర్టికల్లోనూ ఏషియా గురించి డిస్కస్ చేస్తున్నాం, కాకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది కదా అని మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఆర్టికల్లో ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆకలి అనేటటువంటి సమస్య పెరుగుతూ వస్తుంది. ఆర్థిక రంగంలో ఆసియా ఖండం కొంతమేర అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆసియా ఖండంలో సగం కన్నా ఎక్కువ మంది జనాభా కూడా ఈ యొక్క పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు సగం కన్నా ఎక్కువ మంది జనాభా. దాంతోపాటు ఈ యొక్క COVID-19 అనేది కూడా ఈ ఆసియాలో ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంతో పాటు ఈ యొక్క ఆహార భద్రతను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆసియా ఖండంలో ప్రస్తుతం ఆహారానికి సంబంధించి
ఎలాంటి ప్రాబ్లం ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సౌత్ ఏషియాలో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క పౌష్టికాహార లోపం ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు 2030 వరకు 33 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లేమితో బాధపడే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. దాంతోపాటు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో చాలా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి గ్రూప్, అంటే దీన్ని మనం 5th ఆఫ్ ద సొసైటీ అంటాం. అంటే అందరికన్నా ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి ఈ ప్రజల్లో ఇందులో సగం కన్నా ఎక్కువ మంది చిన్నపిల్లలు, అంటే సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ప్రజల్లో అందులో సగం కన్నా ఎక్కువ మంది చిన్నపిల్లలు ఆ యొక్క గ్రూప్లో వీళ్ళు సరైనటువంటి ఏజ్కి సరైనటువంటి హైట్ లేకుండా స్టంటింగ్ అనేటటువంటి ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక పసిఫిక్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫిలిప్పైన్స్ కానీ ఇలాంటి దేశాల్లో ఇక చైల్డ్ వ్యాస్టింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. చైల్డ్ వ్యాస్టింగ్ అంటే సరైనటువంటి హైట్కి తగ్గట్టు సరైనటువంటి వెయిట్ ఉండకపోవడం. దాంతోపాటు ఈ యొక్క ఈస్ట్ ఏషియా, తూర్పు ఏషియాలో ఫుడ్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని ఏషియన్ కంట్రీస్లో ఓవర్ వెయిట్ అనేది కూడా ఒక మాల్న్యూట్రిషన్ స్టూడెంట్స్, అంటే సరైనటువంటి ఆహారం లేకపోవడం. సో ఈ విధంగా ఏషియాలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. మరి కోవిడ్-19 సందర్భంలో ఈ యొక్క ఆహార భద్రతను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఎలాంటి సమన్వయంతో పనిచేస్తున్నాయో చూద్దాం ఒకసారి. ఈ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వీళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే కోవిడ్-19 రెస్పాన్స్ అండ్ రికవరీ ప్రోగ్రామ్. కోవిడ్-19 రెస్పాన్స్ అండ్ రికవరీ ప్రోగ్రామ్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ FAO వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే బేసికల్లీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సరైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ని అందించడం. మరి దేనితో పాటు దీన్ని అమలు చేస్తున్నారు? ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి బిల్డ్ బ్యాక్ బెటర్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుంది, ఓ ప్రోగ్రామ్ని తీసుకుంది. దేని గురించి? ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి. ఆ ప్రోగ్రామ్తో పాటుగా ఈ యొక్క FAO కూడా వీళ్ళు కూడా కోవిడ్-19 రెస్పాన్స్ అండ్ రికవరీ ప్రోగ్రామ్ని వీళ్ళు అమలు చేస్తున్నారు స్టూడెంట్స్. దీనివల్ల ఈ యొక్క ఆహార వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను సాల్వ్ చేసి ప్రపంచంలో ఎవరైతే కనుక సరైనటువంటి ఆహారాన్ని పొందట్లేదో వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అన్నమాట ఇది. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు 2 రకాలైనటువంటి సమస్యల నుండి బాధపడుతున్నాయి. ఒకటి కోవిడ్-19. ఈ కోవిడ్-19 అనేది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండవ సమస్య ఏంటంటే హంగర్, ఆకలి అనేది. మరి ఆకలిని మొత్తం ఎలిమినేట్ చేయాలనేదే, అంటే కంప్లీట్గా తీసివేయాలనేదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2 మీకు తెలిసి ఉండాలి స్టూడెంట్స్. మరి దీన్ని మనం సాధించాలంటే వివిధ దేశాల మధ్యలో సమన్వయం ఎంతో అవసరం. దాంతోపాటు ఈ యొక్క వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలు దీన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధిని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలు కానీ లేదా వివిధ దేశాల ప్రభుత్వాలు కానీ. సో నెక్స్ట్ ఆర్టికల్ స్టూడెంట్స్, మరి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే నిన్నటి ఆర్టికల్లో మనం GDP అనేది ఎంత తీవ్రంగా ప్రభావితమైందో మనం డిస్కస్ చేయడం జరిగింది నిన్నటి ఆర్టికల్లో. ఒకసారి చెక్ చేయండి మీరు. దాంతోపాటు నిన్నటి ఆర్టికల్లో మీకు GDPకి GVAకు డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి GDP ఇలాంటి, అంటే మన ఆర్థిక వ్యవస్థ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సందర్భంలో మన ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది స్టూడెంట్స్. ఈ ఆర్టికల్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది స్టూడెంట్స్. చూద్దాం. ఓకే, సో ఈ యొక్క కరోనా ఉన్నప్పటికీ లేదా కరోనా లేనప్పటికీ, అంటే కరోనాతో సంబంధం లేకుండా మన భారతదేశంలో ఆర్థిక ప్రగతి సాధించాలంటే మన భారతదేశంలో ఈ యొక్క లో ఇన్కమ్, దాంతోపాటు మిడిల్ ఇన్కమ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ యొక్క కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెంచాలి. అంటే ఈ యొక్క కన్స్యూమర్స్ ఎక్కువ వస్తువులు కొనగలిగేలా చేయాలంటే ఏంది? వీళ్ళకి సరైనటువంటి ఈ యొక్క జాబ్స్ ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క దేశంలో కన్స్యూమర్ బేస్, అంటే కొనుగోలుదారు సంఖ్య పెరిగిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా
ఆర్థిక వ్యవస్థ అనేది సో తిరిగి గాడిలో పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం చేకూర్చేటటువంటి ఏ ఆర్థిక పరమైనటువంటి చర్యలు ఏవైనా సరే అవి ఈ యొక్క ఎవరైతే కనుక సమాజంలో ఈ యొక్క కోవిడ్ వల్ల ప్రభావానికి గురయ్యారో వాళ్ళని ఉద్దేశిస్తూ, అంటే ఎక్కడా కూడా లీకేజ్ అవ్వకుండా వీటిని వెల్ టార్గెటెడ్గా ఉండాలి. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అందేలా ఉండాలి. దాంతోపాటు ఇది మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉండాలంటే ఒక వ్యక్తికి ప్రభుత్వం సహాయం చేస్తే అతను ఇంకో దగ్గర స్పెండ్ చేయడం ద్వారా ఈ విధంగా మల్టిపుల్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం అనేది స్పెండ్ చేయాలి. ఇది ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఏంటంటే స్టూడెంట్స్, కోవిడ్ ఉన్నా లేకపోయినా ఒక దేశం అనేది ఆ దేశంలోని లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధికారకత కల్పించి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచినప్పుడే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పురోగతి సాధిస్తుంది. స్టూడెంట్స్ చూద్దాం ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఏందో వన్ బై వన్. సో ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్, నెంబర్ 1 లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్, అంటే మౌలిక వసతుల లేమి. సెకండ్ 1 ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి లోటుపాట్లు, అంటే అందరికీ కూడా ఆర్థిక వ్యవస్థ సేవలు అందకపోవడం ఇలాంటివన్నమాట. దాని తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి లేబర్ లాస్, ల్యాండ్ లాస్ ఇవన్నీ అవుట్డేటెడ్ ఉండడం వల్ల, దాంతోపాటు ఈ యొక్క అధికారుల పర్మిషన్లు తీసుకోవాలి చాలా విషయాలలో, కరప్షన్ వల్ల, దీనివల్ల ఏంటంటే పెట్టుబడులు తక్కువ అవ్వడం వల్ల కూడా ఏమైంది, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఇన్కమ్ అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, ప్రజలకి తగ్గుతుంది ఎంప్లాయ్మెంట్ లేకపోతే. అప్పుడు వీళ్ళ యొక్క కన్స్యూమర్ బిహేవియర్, అంటే వీళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది, తగ్గుతుంది, పర్చేసింగ్ పవర్. సో ఈ యొక్క ఛాలెంజెస్, ఈ యొక్క సవాళ్ళను అధిగమించి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. మరి ఒకసారి మన భారతదేశంలో వర్క్ ఫోర్స్, అంటే ఈ యొక్క కార్మికుల యొక్క సంఖ్య ఏ విధంగా ఉందో చూసినట్టయితే కనుక ఈ యొక్క PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2018-19 వీళ్ళు ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారం మొత్తం 100లో కేవలం ఈ యొక్క 26% మాత్రమే, 24% మాత్రమే వీళ్ళకి రెగ్యులర్ వర్క్ ఉంది, రెగ్యులర్ జాబ్ ఉంది. మిగతా 76% మందికి రెగ్యులర్ జాబ్ లేదు స్టూడెంట్స్, అంటే రెగ్యులర్ శాలరీ వచ్చేటటువంటి జాబ్ లేదు. దాంతోపాటు ఈ యొక్క 24% ఏదైతే ఉందో ఈ యొక్క 24%లో కూడా కేవలం 40% మాత్రమే, అంటే రఫ్లీగా సో ఒక 16% మాత్రమే వీళ్ళకి ఒక శాలరీ కానీ ఒక కాంట్రాక్ట్ కానీ ఉంది. మిగిలిన వాళ్ళకి సో వీళ్ళని జాబ్లో నుంచి ఎప్పుడైనా తీసివేయచ్చు. అంటే ఈ విధంగా మన భారతదేశంలో చాలా కొద్ది మందికే ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉంది, అంటే ఆర్థిక భద్రత అనేది ఉంది. మరి ఇంత తక్కువ మందికి ఆర్థిక భద్రత ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఆర్థిక భద్రత లేని వాళ్ళు, మిగతా శాతం ఏదైతుందంటే 70-80% వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ భవిష్యత్తులో జాబ్ ఉంటుందో లేదో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఎక్కువ ఖర్చు పెట్టరు. అంటే మీనింగ్ ఏంది, కన్స్యూమర్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందా, ఉండదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో నేను మీకు ఇందాక చెప్పినట్టు సో ఎవరైతే కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేబర్ ఉంటారో, క్యాజువల్ లేబర్ ఉంటారో, అలానే ఎవరైతే కనుక ఫార్మల్ సెక్టార్ అంటే ఈ యొక్క సంఘటిత రంగంలో ఉండరో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎకనామిక్ షాక్ నుండి ఎక్కువ రిస్క్ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇంకేం చెప్తుందంటే 50% ఆఫ్ ద రూరల్ లెవెల్ నాన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్, అంటే గ్రామీణ స్థాయిలో వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తుంటారు కదా, అందులో 50% వర్క్ ఫోర్స్ ఎందులో ఉన్నారు, కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్కి రిలేటెడ్. అలానే అర్బన్లో 100 మంది పనిచేస్తే అందులో 35 మంది దేనికి రిలేటెడ్, కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇంతమంది కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ యొక్క అనుబంధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రభుత్వం కన్స్ట్రక్షన్ని మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ తిరిగి ఈ యొక్క రికవర్ అవ్వాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ వన్, మీకు ఇందాక చెప్పినట్టు చాలామంది యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముడిపడి ఉంది కాబట్టి వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. దాంతోపాటు ఈ యొక్క పెట్టుబడులకి సరైనటువంటి వాతావరణం కల్పించాలి, అంటే కార్మిక చట్టాలలో సంస్కరణ తీసుకోవడం కానీ,
లేదా తక్కువ పర్మిషన్స్తోనే కంపెనీలకు అప్రూవ్ ఇవ్వడం కానీ. సో దాంతోపాటు మన భారతదేశంలో ఈ మధ్యన ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే పాలసీని ప్రకటించింది. అంటే దిగుమతుల ప్రత్యామ్నాయం. అలా కాకుండా దిగుమతుల ప్రత్యామ్నాయం అనే దాంతో సరిపెట్టుకోకుండానే మనం ఎగుమతుల్ని కూడా ప్రోత్సహించేటువంటి పాలసీని తీసుకురావాలి. దానివల్ల కూడా మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఈ యొక్క రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి విషయాలపైన ప్రభుత్వం స్పెండ్ చేయవలసినటువంటి ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు మౌలిక వసతుల కల్పన విషయంలో ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్తో కలిసి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. మరి ప్రైవేట్ సెక్టార్ను ఈజీగా అట్రాక్ట్ చేయాలంటే మౌలిక వసతుల కల్పన విషయంలో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీలను ఈజీగా అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి పవర్ కానీ, ఇరిగేషన్ కానీ, సో ఎక్కువ ఛార్జ్ చేయకుండా తక్కువ ఛార్జ్ ఇవ్వడం. దాంతోపాటు వాళ్ళ యొక్క సేవలను అమ్మేటటువంటి విషయంలో ప్రభుత్వం పెద్ద జోక్యం చేసుకోకుండా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వం కలుపుకుంటూ వెళ్ళాలి స్టూడెంట్స్. ఈ విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల కల్పన ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసే కన్నా ముందు ఈ ఆర్టికల్ మనం ఏం డిస్కస్ చేసామో చూద్దాం. ఫస్ట్ వన్, ఏ విధంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి ఈ యొక్క పాజిటివ్గా ఉండే విధంగా చేయవచ్చు అంటే మనం ఇంట్రడక్షన్ డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అంటే ఈ యొక్క జనాభా పని శాతం ఎలాంటి జాబులలో ఎవరెవరు ఉన్నారో డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎలాంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థకి తిరిగి గాడిన పెట్టవచ్చు అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాయి ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే వన్ లైనర్స్, సింపుల్ ఫ్యాక్ట్స్ స్టూడెంట్స్. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఖతార్ గురించి స్టూడెంట్స్. ఖతార్ అనే దేశం. మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఖతార్? ఖతార్ యొక్క రాజధాని ఏందో ఆన్సర్ ఇవ్వండి స్టూడెంట్స్. వెరీ ఈజీ. సో ఖతార్ ఏం చేసిందంటే కొత్త సంస్కరణను ప్రకటించింది, కొత్త లేబర్ లాస్ ప్రకటించింది. మరి లేబర్ లాస్ ఏంటంటే ఇందులో ఈ యొక్క కఫాలా సిస్టమ్ అనేదాన్ని రద్దు చేయడం జరిగింది. కఫాలా సిస్టమ్ ఏంటంటే ఒక వ్యక్తి తన ఒక జాబ్ నుండి ఇంకో జాబ్కి వెళ్ళేటప్పుడు తను ఎవరి దగ్గరనైతే పనిచేస్తున్నాడో ఆ యొక్క ఎంప్లాయర్, ఆ యొక్క యజమాని దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానివల్ల ఏమయ్యేది, చాలామందికి ఒక జాబ్ నుండి ఇంకో జాబ్కి షిఫ్ట్ అవ్వాలంటే ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఈ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏంటంటే సో కాకుండా నోటీస్ పీరియడ్, మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తాం కదా, ఆ యొక్క నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తే చాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం రూల్స్ చేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కనీస వేతనం మినిమం వేజ్ని కూడా 25% పెంచడం జరిగింది స్టూడెంట్స్. సో మరి ఈ యొక్క చర్యలను ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఆహ్వానించింది స్టూడెంట్స్. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఈ యొక్క కఫాలా సిస్టమ్ని తీసేసినటువంటి మొట్టమొదటి దేశం ఖతార్ అని కూడా మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. మరి ఈ విధంగా కనీస వేతనాన్ని పెంచడం వల్ల వివిధ దేశాల నుండి ఎవరైతే ఖతార్కి వర్క్ చేయడానికి వచ్చారో వాళ్ళు యొక్క ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ మీకు మలక్కా జలసంధి, మలక్కా స్టేట్ చూడవచ్చు. ఈ మలక్కా స్టేట్ దేన్ని కలుపుతుంది? ఇండియన్ ఓషన్ని, దాంతోపాటు సౌత్ చైనా సీని కలుపుతుంది స్టూడెంట్స్. మరి యొక్క మలక్కా స్టేట్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నామో చూద్దాం. ఈ యొక్క ఇందిరా 2020 ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసాలు ఇండియా, రష్యా వీళ్ళు ఈ యొక్క అండమాన్ దగ్గర మలక్కా స్టేట్లో నిర్వహించబోతున్నారు స్టూడెంట్స్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మలక్కా అనేది ఇండియన్ ఓషన్ని, సౌత్ చైనా సీని కలిపేటటువంటి జలసంధి. మరి యొక్క ఇందిరా ఎక్సర్సైజ్ అనేది మన ఇండియాకి రష్యాకి మధ్యలో 2003లో స్టార్ట్ అయింది స్టూడెంట్స్. ఇది మనకి ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్, అంటే ఇందులో మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఈ దేశంతో చేసే దాంట్లో. మరి ఇదే అండమాన్ ఏరియాలో మనం అమెరికాతో మన జూలైలో ఈ యొక్క ప్యాసెంజర్ ఎక్సర్సైజ్ అనే దాన్ని కూడా మనం అమెరికాతో చేయడం జరిగింది.
ఇదే ప్రాంతంలో అండమాన్ ప్రాంతంలో. ఎందుకు మనం ఈ యొక్క అండమాన్ ప్రాంతంలో చేస్తున్నామంటే ఈ యొక్క చైనా తన యొక్క ప్రభావాన్ని హిందూ మహాసముద్రంలో పెంచుకున్నటువంటి ఈ తరుణంలో మనం ఈ యొక్క అండమాన్ ప్రాంతంలో మన యొక్క ప్రజెన్స్ని పెంచుకుంటున్నాం స్టూడెంట్స్. అలానే రీసెంట్గా మన భారతదేశం రష్యా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి క్యావ్ 2020 క్యావ్ నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి కూడా మన భారతదేశం తప్పుకుంది. ఎందుకంటే ఇందులో చైనా పాకిస్తాన్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే నేను మీకు ఇద్దరు చెప్పాను, టర్కీ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రీస్, ఇవి రెండు కూడా ఈ యొక్క క్రెటే అండ్ సైప్రస్ ఈ రెండు ఐలాండ్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు ఏ మినరల్స్ ఆయిల్ని తీయాలన్నటువంటి దాంట్లో ఇబ్బందులు రావడం వల్ల ఈ రెండు దేశాల మధ్యలో సమస్యలు పెరిగింది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో ఈ యొక్క టర్కీ ఫారిన్ మినిస్టర్ ఏం చెప్పారంటే, మనం చర్చించుకోవడం ద్వారా ఈ యొక్క రిసోర్సెస్ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రం, ఇది ఈస్టర్న్ ఏరియా స్టూడెంట్స్, మొత్తం తూర్పు మధ్యధరా సముద్రం, ఈ యొక్క ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో మనం సహజ వనరులని మనం సమన్వయం చేసుకుంటూ పంచుకోవడం ద్వారా ఇతర ముందుకెళ్ళొచ్చని టర్కీ ప్రతిపాదన చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రెండు దేశాల మధ్యలో ఇప్పుడు సమస్య ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడుంది? సైప్రస్కి దాంతోపాటు క్రెటీకి మధ్యలో ఉంది. నేను మీకు ఇంతకుముందే చూపెట్టడం జరిగింది స్టూడెంట్స్. అయితే ఈ గ్రీస్ ఐలాండ్ ఏదైతే ఉందో, ఇక సైప్రస్ క్రేటే ఏదైతే ఉందో దానికి సమీపంలో రీసెంట్గా టర్కీ వాళ్ళు షిప్ను పంపించడం జరిగింది. అక్కడ ఏమైనా ఆయిల్ ఉందేమో అని ఈ యొక్క పరిశోధన చేయడానికి. ఓకే, అప్పుడు ఆ ఐలాండ్ని ఏం చేసిందంటే గ్రీస్ ఇది తమ యొక్క ఐలాండ్ అని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరిగింది. ఆ రెండు దేశాల మధ్యలో పరిస్థితులు దిగజారినాయి. ఈ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్యపరమైనటువంటి పరిస్థితులు దిగజారాయి. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి క్రేట్ అనేది ఈ యొక్క మెడిటరేనియన్ సీలో ఉన్నటువంటి 4వ అతిపెద్ద ద్వీపం స్టూడెంట్స్, 5వ అతిపెద్ద ద్వీపం. మిగతా టాప్ ఐలాండ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సిసిలీ, సెకండ్ వన్ సార్డీనియా, థర్డ్ వన్ సైప్రస్, ఫోర్త్ వన్ కార్సికా, ఫిఫ్త్ వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి క్రేటే. ఇవి మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద దీవులు. నెక్స్ట్ స్టూడెంట్స్, భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క కోల్డ్ చైన్ వ్యవస్థని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి 27 ప్రాజెక్టులకి తన యొక్క అనుమతి ఇవ్వడం జరిగింది. ఏ ప్రాజెక్టులో భాగంగా? ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అనేటువంటి ప్రోగ్రాం భాగంగా. మరి యొక్క కోల్డ్ చైన్ అంటే మీనింగ్ ఏంది? శీతల గిడ్డంగులు. ఈ కోల్డ్ చైన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఈ యొక్క ఆహార పదార్థాలని ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. మరి యొక్క కోల్డ్ చైన్స్ని 27 ప్రాజెక్టులు పెంచడం ద్వారా సుమారుగా 16,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు 2,75,000 మంది ఈ యొక్క రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పేసి వ్యవసాయ శాఖ తన యొక్క మన డేటాను రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న స్టూడెంట్స్? ప్రభుత్వం 743 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని టేకప్ చేస్తున్న స్టూడెంట్స్. మరి దీనికి కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్ ఎంత అంటే 35% నార్మల్ స్టేట్స్కి అయితే కనుక, అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో అయితే కనుక ప్రభుత్వం 50% ఈ యొక్క ఫండింగ్ అనేది ఇస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్, ఎర్లీ మైగ్రేషన్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే బటర్ఫ్లైస్ అనేవి బేసికల్లీ ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వెస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమ నుంచి పశ్చిమ కనుమలకి మైగ్రేట్ అవుతుంటాయి. జనరల్గా ఇవి మైగ్రేట్ అయ్యేది ఎప్పుడంటే అక్టోబర్ టు నవంబర్. బట్ ఈసారి ఈ మైగ్రేషన్ అనేది జూలై టు ఆగస్ట్ మధ్యలోనే మనం చూస్తున్నాం. అంటే ఎర్లీగా మైగ్రేట్ అవుతున్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. మరి ఇవి ఈస్టర్న్ ఘాట్స్లో ఎక్కడ ఉంటాయి ఈ యొక్క బటర్ఫ్లైస్ ఎక్కువగా అంటే ఈ యొక్క యార్కౌడ్ హిల్స్, పంచ్మలై, కొల్లీ హిల్స్, అలానే కల్వరియన్ ఇలాంటి హిల్స్ ఉంటుంది. మరి వెస్టర్న్ ఘాట్స్లో ఈ యొక్క బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకలు వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కడికి వలసపోతుంటాయి? జనరల్గా ఎక్కడికి వలసపోతుంటాయి అంటే నీలగిరి కానీ, అన్నమలై టైగర్ రిజర్వ్ కానీ, లేదా పరంబీకులం టైగర్ రిజర్వ్ కానీ ఇక్కడికి వలస వెళ్తుంటాయి స్టూడెంట్స్. మరి బటర్ఫ్లైస్ ప్రధానంగా 4 జాతులకు చెందినవి. ఒకటి డార్క్ బ్లూ టైగర్, కామన్ క్రో, డబుల్ బ్రాండెడ్. వీటికి సంబంధించినటువంటి బటర్ఫ్లైస్ ఈ యొక్క మైగ్రేషన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇలా
ముందుగానే మైగ్రేట్ ఎందుకు అవుతున్నాయని మనం చూస్తే కనుక మైట్ బి రెయిన్ఫాల్, వర్షపాతం విషయంలో తేడాలు రావడం వల్ల కానీ, లేదా ఈ యొక్క బటర్ఫ్లైస్ యొక్క పర్సంటేజ్ పెరిగిపోవడం వల్ల కానీ, వీటి వల్ల బేసికల్లీ ఈ యొక్క మైగ్రేషన్ జరిగి ఉండొచ్చని పర్యావరణవేత్తల యొక్క అభిప్రాయం స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం వన్ లైనర్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ. మ్యాప్ యాక్టివిటీలో భాగంగా మిమ్మల్ని లాస్ట్ క్లాస్లో ఈ కంట్రీస్ ఏవి బ్లాక్ సీతోని బార్డర్స్ కలిగి ఉన్నాయని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో అందులో నేను మీకు చెప్పినటువంటి టర్కీ కానీ, రొమేనియా కానీ, ఉక్రెయిన్ కానీ ఈ అన్ని దేశాలు కూడా టర్కీతోని ఈ యొక్క బార్డర్ని కలిగి ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, సో ఈరోజు మ్యాప్ ఏంటంటే మీకు క్వశ్చన్ ఏంటంటే వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఇది ఏ నది ఒడ్డున ఉంది, ఇట్ ప్రజెంట్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్? మీరు దీనికి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ నిన్నటి వీడియోలో క్విజ్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, నమత్ బసాయి అనే స్కీమ్. ఇది కేరళలో ట్రైబల్ పీపుల్కి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకు విద్యా బోధన నేర్పేటటువంటి స్కీమ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఎయిమ్ టు అప్స్కిల్ ట్రైబల్ చిల్డ్రన్ యొక్క నాణ్యతను పెంచేటటువంటిది. రైటే. ఎంకరేజింగ్ దెమ్ టు లెర్న్ వేరియస్ లాంగ్వేజెస్ కాదు, మదర్ టంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? సమగ్ర శిక్ష కేరళ, SSK. ఇది రైట్ స్టూడెంట్స్. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. సెకండ్ వన్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ఏంటంటే భారతదేశంలోని ఈ యొక్క పేమెంట్ సిస్టమ్ ఉంటుంది కదా స్టూడెంట్స్, లైక్ వీసా సిస్టమ్ కానీ, లేకపోతే లైక్ మీరు గూగుల్ పే, ఫోన్పే, ఈ యొక్క పేమెంట్ సిస్టమ్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేసేది ఇదే అన్నమాట. మరి దీన్ని 1956లో ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు మనం ఇప్పుడు ఫాస్టాగ్, మన కార్లకు పెట్టుకునేటటువంటి ఫాస్టాగ్ ఉంటుంది కదా టోల్ ప్లాజాల దగ్గర, ఆ ఫాస్టాగ్ ద్వారా కట్టేటటువంటి మనీ, ఆ పేమెంట్ని కూడా ప్రాసెస్ చేసేది ఈ యొక్క నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. థర్డ్ వన్, పినాకా మిసైల్స్ గురించి రైట్ ఆన్సర్ ఏంది? ఇది మన భారతదేశంలో డెవలప్ చేసింది ఎవరు? DRDO. ఇది ఒకేసారి ఆల్మోస్ట్ 12 రాకెట్లను ప్రయోగిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దీనికి IRNSS సిస్టమ్ని మనం యాడ్ చేసినట్టయితే కనుక ఈ మిసైల్ ఈ యొక్క నావిగేషన్ మిసైల్లా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక టార్గెట్ని మనం ఇందులో ఫిక్స్ చేస్తే ఆ టార్గెట్కి వెళ్ళి నావిగేట్ అయిపోయి ఆ టార్గెట్ని హిట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. ఫోర్త్ వన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది స్టూడెంట్స్? ప్రజల్లో నైపుణ్యాలను పెంపొందించడం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇట్ వాస్ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, రైట్, యాజ్ ఎ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్. నో స్టూడెంట్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 only, A. ఫిఫ్త్ వన్, తుంబి మహోత్సవ్ 2020 రిలేటెడ్ టు ఏ స్టేట్కి రిలేటెడ్ స్టూడెంట్స్? కేరళకి రిలేటెడ్, D. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ అని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా ఎవరుంటారు? జనరల్గా యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్మన్గా ఉంటారు. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ ఎవరున్నారు స్టూడెంట్స్? ఎవరున్నారంటే తావర్చంద్ గెహ్లట్. సో ఆన్సర్ ఈజ్ 2 only. సెవెంత్ వన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్. సేమ్ ఇంతకుముందున్న క్వశ్చన్ రిలేటెడ్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019. రైట్ ఆన్సర్. దీనికి ఇందాక మీకు చెప్పినట్టు యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇది కూడా రైట్. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. మరి ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్. నౌకాయి జుహార్ అనేటటువంటి పండుగ ఏ రాష్ట్రాలకు సంబంధించింది? సెకండ్ వన్, ఇండియాలో లాంగెస్ట్ రోప్ వే, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రోప్ వే అనేది ఏ రాష్ట్రంలో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది? బ్రహ్మపుత్ర నది మీదుగా దీన్ని ఏర్పాటు చేశారు. థర్డ్ వన్, RBI రీసెంట్గా నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనే రిపోర్ట్ను రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఇది రైట్ స్టేట్మెంట్. ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఫోర్త్ వన్, కారే మ్యూజియం రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ దేశానికి సంబంధించి? ఫిఫ్త్ వన్, గాఫెన్ 905 అనే రాకెట్ న్యూస్లో ఉంది స్టూడెంట్స్, శాటిలైట్. ఇది ఏ దేశానికి సంబంధించింది? సిక్స్త్ వన్, స్టేటస్ ఆఫ్ సెక్స్ రేషియో ఎట్ బర్త్, పుట్టినప్పుడు ఉన్నటువంటి సెక్స్ రేషియో ఈ
రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. దాని ప్రకారం ఈ యొక్క పుట్టినప్పుడు సెక్స్ రేషియో ఏ విధంగా ఉంటుంది అంటే ఎంతమంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు ఉండడం ఉంటుంది కదా సెక్స్ రేషియో. మరి దానికి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్, పిక్ చేయండి. 7th వన్, ఇంటర్నేషనల్ డే ఫర్ రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ అండ్ అబాలిషన్. ఇక స్లేవ్ ట్రేడ్ని మనం గుర్తు చేసుకొని దాని అబాలిషన్ కృషి చేయడానికి ఏ రోజున మనం దాన్ని ఈ యొక్క పాటిస్తున్నాం స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఈరోజు క్విజ్. మరి ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైతే కనుక కోచింగ్ తీసుకునేటటువంటి అఫోర్డబిలిటీ లేదో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా మన గ్రూప్లో బెనిఫిట్ అయ్యే గ్రూప్లో మెంబర్స్ అవుతే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోస్ అనేది ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. సో ఎనీహౌ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in next video students.